సో మన భారతదేశంలో 73% ఆఫ్ పీపుల్కి అసలు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటో కూడా తెలియదు. అందులో స్టూడెంట్స్లో అతి దారుణమైన పరిస్థితి ఉంది. వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఓకే, ఇది ఎందుకు తెలీదు, ఇది మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్ల ఎందుకు మీరు ఈఎంఐలు తీసుకుంటారు, ఎలా మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. చాలా మంది ఓహో గొప్పలు చెప్పుకుంటారు, నాకు డిగ్రీ ఉంది, నేను చదువుకున్నా, నాకు పిహెచ్డి చేసిన, ఇవన్నీ. కానీ నేను చూసిన 90% ఆఫ్ పిహెచ్డి హోల్డర్స్, డాక్టర్స్ ఆర్ బ్రోక్. వాళ్ళే బ్రోక్ అంటే మేబీ యు ఆర్ లివింగ్ ఇన్ tier 2 సిటీలో ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న సిటీలో ఉండి, పట్టణాల నుండి బిజినెస్ చేసుకుంటూ ఉన్నాయి. మీకు ఇంకా చాలా అవగాహన అనేది మిస్సింగ్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి మీకు చెప్తాను ఎందుకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనందరినీ మోసం చేసింది. సో మీకు ఒకవేళ నా వీడియోస్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫైనాన్షియల్ కాంటెంట్, మంచి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మీకు చెప్తాను, సో దట్ యూ విల్ బికమ్ స్మార్ట్. సో కాంటెంట్లోకి వచ్చినట్టయితే మనం చరిత్రలోకి వెళ్దాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కానీ, ముఘల్స్ పరిపాలించినప్పుడు కానీ, వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డిజైన్ చేసిందంటే, దే వాంట్ పీపుల్ టు వర్క్ ఇన్ అడ్మిన్. అంటే ఒక పని చేసేటోడు కావాలి, మంచిగా పని చేసేటోడు కావాలి. సో మంచిగా పని చేసేటోడు కావాల్సింది ఏంది లెక్కాలంటే, మనకు చదువుకున్నట్టు డిగ్రీ ఇవ్వాలి, వానికి పేరుకి చదువుకున్నట్టు వానికి ఒక హోదా ఇవ్వాలి సొసైటీలో. వాడు ఎక్కువ ఆలోచించొద్దు, వాడికి కావాల్సిందే మనకు పని చేయాల్సిందే. మన ఏదైతే కింగ్డమ్ ఉందో, రాజ్యం ఉందో దానికి పని చేయాలి. సో ఇలా కొందరు పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో అలా జాయిన్ అయ్యి ఉన్నారు. అండ్ వీళ్ళకు మనీ ఎట్లా నడుస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇదన్నీ తెలియదు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ తీసుకోవడానికి వైశ్యులు ఉండేవారు. వాళ్ళ పరంపర, వాళ్ళ తరతరాలుగా వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళ తాతల ముత్తాతలు నేర్చుకున్న నాలెడ్జ్ వాళ్ళు సంపాదించి వాళ్ళకి ఇచ్చారు, అది వాళ్ళు. కానీ మనము హు ఆర్ నాట్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ టు బికమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయిపోయారు. సో ఈ విధంగా మనకు పైథాగరస్ థియరము, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ ఇవన్నీ నేర్పించారు. కానీ నో వన్ టాక్డ్ అబౌట్ హౌ ఫైనాన్షియల్ మార్కెట్ వర్క్స్, ఈఎంఐ ఎప్పుడు తీసుకోవాలి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ఇవన్నీ ఎప్పుడు మనకు నేర్పియలేదు. ఈ నేర్పియకపోవడం వల్ల మనం వచ్చి విఆర్ ట్రైన్డ్. ఈ సొసైటీ అందరూ అనుకుంటాం చదువు వల్ల ఇలా అయింది మనకు, లేకపోతే సొసైటీ మనల్ని ఇలా చేసిందని. యాక్చువల్లీ సొసైటీ ఈజ్ వర్కింగ్ యాజ్ అకార్డింగ్లీ ఏదైతే ప్లాన్ చేసినామో దాని ప్రకారం పనిచేస్తుంది. ద సొసైటీ ఆర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డిజైన్ యూ టు స్టే బ్రోక్, సో దట్ గవర్నమెంట్ బ్యాంకులు డబ్బులు సంపాదిస్తారు. మీరు ఈఎంఐ తీసుకుంటే ఇంట్రెస్ట్ కడతారు, మీరు ఏదైనా ప్రోడక్ట్ కొంటే జిఎస్టీ కడతారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిజైన్. మీరు చాలా మంది ఏం చేస్తారంటే జాబ్ అవ్వగానే సెటిల్ అయినా అంటారు. నో, యూఆర్ నాట్ సెటిల్, గవర్నమెంట్ సెటిల్. గవర్నమెంట్ మీ లెక్క సెటిల్ అయిపోయింది. బికాస్ మీరు కష్టపడి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తే, అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తే గవర్నమెంట్ బాగా డబ్బులు సంపాదిస్తుంది. సో మీరు బేసికల్గా ఒక మంచి పనోడు. ఎందుకంటే చదువుకున్న పనోళ్ళు అంటే గవర్నమెంట్కి చాలా ఇష్టం. సో ఎందుకు ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుంది, దీని ఒక రీజన్ ఏంటంటే నేను మీకు 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైనాన్షియల్ ఇల్లిటరసీ మేక్స్ యూ డిపెండెంట్ ఆన్ అ సిస్టమ్. మనకు చదువు రాదు, చదువు రాకపోతే ఇప్పుడు చదువుతున్న మీద డిపెండ్ అవుతాం. అదే మనకు ఆర్థిక అవగాహన, ఫైనాన్షియల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల ఎవరికైతే ఫైనాన్షియల్ లిటరసీ వచ్చో వాళ్ళ మీద డిపెండ్ అవుతాం, విచ్ ఇస్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్. సో ఒకవేళ మీకు నిజంగా ఫైనాన్షియల్ లిటరసీ వస్తే మీరు క్రెడిట్ కార్డు తీసుకోరు, శాలరీ ఇవ్వడానికి ఫోన్లు తీసుకోరు, షో ఆఫ్ చేసుకోవడానికి కార్ కొనరు. సో ఇలాంటి కొనరు కదా. అలాంటి కొనప్పుడు ఎకానమీ ఎలా నడుస్తుంది, నడవదు కదా. సో అందుకని యు ఆర్ డిజైన్డ్ టు డూ దట్. సో ఏదైనా కొన్నా కూడా 30%, 12%, 5% స్లాబ్లో జిఎస్టీ మనం కడతాం. సో అకార్డింగ్ టు రీసెర్చ్, మన ఇండియన్ హౌస్ హోల్డ్ డెప్ట్ అంటే ఇండియన్ యొక్క ఫ్యామిలీస్ యొక్క డెప్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 30% ఇన్ ద లాస్ట్ 1 decade. ఎందుకు? చదువుకున్న మూర్ఖులు ఇంకా మార్కెట్లోకి వస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు, ఎలా డబ్బులు సంపాదించడం తెలియక పోయి బెట్టింగ్ లా ఆడతారు, పిచ్చి పిచ్చి ఆడతారు, ఉన్నదంతా పోగొట్టుకుంటారు. అదే తెలివైన వాడు సంపాదిస్తున్నాడు, మిమ్మల్ని వాడుకొని సంపాదించుకుంటున్నాడు. ఓకే, నెంబర్ 2 రీజన్ వచ్చేసి టీచర్స్. నేను ఒక వీడియోలో పెట్టాను టీచర్స్ని. యూ హర్ట్ అయిన టీచర్, నువ్వు హర్ట్ అయినా పర్వాలేదు. టీచర్స్ ఆర్ ద రీజన్ వై యు ఆర్ బ్రోక్. మనం స్కూల్లో నేర్చుకుంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబీఏ చేస్తాం. ఎంబీఏ ఎవరు నేర్పిస్తాను నీకు? వాడు ఎక్కడో థియరీ నేర్చుకొని బట్టి పట్టుకొని కాన్సెప్ట్ నీకు చెప్తాడు. అంటే ఎంబీఏ అంటే బిజినెస్ ఎలా చేయాలని నేర్చుకుంటాం. నీకు బిజినెస్ ఎలా చేయాలని నేర్పించే ఒక లెక్చరర్ నిజంగా బిజినెస్ చేసిండు చేయడాడు. వానికి నేర్పించిండు, ఎవడో బుక్ రాసిండు, వాడు నేర్చుకున్నాడు, మీకు చెప్తుండు బట్టి కట్టి.
అంతే. సో ద సిస్టమ్ ఇస్ డిజైన్ లైక్ దట్. సో ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా మంది టీచర్లలో లేదు. ఐ సీన్ సో మెనీ టీచర్స్ చిట్ ఫండ్లలో వేస్తారు, లేకపోతే మిత్తికి తిప్పుతారు డబ్బుల్ని, లేకపోతే ఈఎంఐలు తీసుకుంటారు, లోన్లు తీసుకుంటారు, ఇంకేందో చేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ లిటరసీ. ఐ హావ్ సీన్ వెరీ ఫ్యూ పీపుల్, maybe 5-10% of the total teacher population. So teachers are broke and they are manufacturing their students also to stay broke. Because వాళ్ళకు వచ్చింది టెక్నామెట్రీ, జామెట్రీ, పైథాగరస్ థియరం. వాళ్ళకు రియల్ లైఫ్లో ఎలా ఏంటిది అని తెలీదు, డబ్బు ఎలా పనిచేస్తుందో తెలీదు. ద నెంబర్ 3rd రీజన్ ఇస్ సిస్టమ్ డోంట్ వాంట్ యూ టు బీ ఫ్రీ. ఇలా అందరూ డబ్బుల గురించి తెలుసుకుంటే, డబ్బులు ఎలా పనిచేస్తాయని తెలుసుకుంటే ఎవడు జాబులు చేయడు. ఓకే, అందరు స్టాక్ మార్కెట్లో పెడతారు, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదో ట్రేడింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. అందరు తెలియదు కదా, అందుకని జాబులు చేస్తారు. అన్ని తెలుసుకుంటే ఎవరు డిగ్రీల కోసం వెంటబడాడు. ఓకే, డిగ్రీలు ఎవరికి అవసరం లేదు. అన్ని తెలుసుకుంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ అన్ని మూసుకోవాల్సిందే, మీకు లోన్ యాప్లు అన్ని మూసుకోవాల్సిందే. వాళ్ళు నడవాలంటే, వాళ్ళ పబ్బం నడవాలంటే, వాళ్ళ దందా నడవాలంటే మీరు తెలివిలేని వాళ్ళలాగా బతకాలి, వాళ్ళను రిచ్గా చేయాలి బై పేయింగ్ ఇంట్రెస్ట్. సో ఇది దారుణమైన నిజం. ఎందుకంటే దీనివల్లనే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బ్రోక్ అయింది, విచ్ దే ఆర్ నాట్ టీచింగ్ యూ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ. ఓకే, వాట్ విల్ హ్యాపెన్? అసలు ఏమవుతుంది మీరు డబ్బు గురించి తెలుసుకోకపోతే? అసలు ఏమవుతుంది మీ లైఫ్లో? ఫస్ట్ ఏం చేస్తారంటే జీతం రాగానే ఈఎంఐ పెడతారు, మొబైల్ ఫోన్ కొంటారు, అప్పు చేసి గోవా ట్రిప్ పోతారు. మీకు హెచ్ఆర్ ఎట్లా వాడుకోనో తెలియదు, ఏటీసీ ఎట్లా వాడుకోనో తెలియదు, తెలియక మీరు ట్యాక్స్లు ఎక్కువ కడతా ఉంటారు. స్వైప్ క్రెడిట్ కార్డ్ ఇష్టం ఉన్నట్టు గిక్తారు, మీ సిబిల్ స్కోర్ని ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు నాకు చాలా మంది వస్తూ ఉంటారు, కింద కామెంట్లు కూడా పెడతా ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ లిటరసీ లేదు. మనకు కావాల్సిందన్నా అలాగే చిట్టిపికల్ ఎవరిని తిట్టింది, మనకు కావాల్సిందన్నా బెట్టింగ్ యాప్లు ఆడి ఎంతమంది చచ్చిపోయారు, ఎవరెవరిని తిట్టుకుంటుండు, ఇది కావాలి మనకు. ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఫైనాన్షియల్ లిటరసీ అవసరం లేదు. ఎన్నో బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్ సైకాలజీ ఆఫ్ మనీ, మనీ ఎట్లా పనిచేస్తుంది, రిచ్ డాడ్ పూర్ డాడ్, అందరు ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ ఇది. మన తెలుగులో ఉన్నది, రామ్ ప్రసాద్ గారు అని మన రాశారు పైసల ముచ్చట్లు. మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మనీ పర్స్ ఉంది, డే ట్రేడర్ ఉంది, తెలుగు అసెట్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నది. నా ఛానల్ మీరు ఫాలో అవుతారా తర్వాత ముచ్చట. వాళ్ళైతే పని చేస్తున్నారు, దే ఆర్ ట్రైన్ టు ఎడ్యుకేట్. బట్ వాళ్ళకి ఎవరు ఉండరు, పరేషాన్ బాయ్స్, రోడ్ల మీద లొల్లి పెట్టుకున్నాడు, ఇట్లాంటి మనకు మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. మనం ఇవన్నీ చూసి సంతోషపడి జోకర్గా లెక్క అయ్యి పోయి ఈఎంఐలు కట్టాలి. ఇది మనకు కావాల్సి. మేబీ ఐఎమ్ యూజింగ్ హార్ష్ వర్డ్, బట్ మై ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ టు వేక్ యూ అప్. నిద్ర లేపడానికి ఇట్లాంటివి వాడుతున్నాను. సో ఏం చేయాలి? బేసికల్గా స్కూల్స్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కూడా సిబిఎస్ఈ, ఐజీసీఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్, కేంబ్రిడ్జ్ సిలబస్లో 7th క్లాస్ నుంచి దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఫైనాన్షియల్. అగైన్ ఎందుకు ఫైనాన్షియల్ నాలెడ్జ్? ఎందుకంటే ఈ సిబిఎస్ఈ బోర్డు ఇవన్నీ ఏంటంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే ఇది యూపీఐ ఇవన్నీ మేనేజ్ చేస్తారు కదా. దే టై అప్ విత్ ద సిబిఎస్ఈ టు ఎడ్యుకేట్ స్టూడెంట్స్ ఆన్ హౌ టు యూజ్ యూపీఐ. ఓకే, సో ఇలా అయింది. బట్ స్టేట్ సిలబస్ తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, ఐ డోంట్ థింక్ దే ఆర్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎడ్యుకేటింగ్ స్టూడెంట్స్ విత్ ఫైనాన్షియల్ లిటరసీ. ఓకే, ఎలా పెంచుకోవాలి? ఓకే, మీరు ఎదిగారు 30 years 40 years, మీరు నా వీడియో చూస్తున్నారు, మీరు ఎలా చేయాలంటే యూనిట్ ఫస్ట్ లర్న్ బడ్జెటింగ్. చాలా మంది బడ్జెట్ ఏంటిది, ఎట్లా ట్రాక్ చేయాలి, ఎలా చేయాలని గూగుల్ షీట్స్, నేను ఐ థింక్ ఐ షేర్డ్ ఇన్ వన్ ఆఫ్ ద వీడియో చూస్తాను. మంత్లీ బడ్జెట్ ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడ అప్పులు పోతున్నాయి, ఎక్కడ ఖర్చు పోతుంది, ఎక్కడ ఏం చేయాలి. సో దీనికి ఏంటంటే 50-30-20 రూల్ ఉంటుంది. 50% షుడ్ గో ఫర్ యువర్ నీడ్స్ అంటే కరెంట్ బిల్లులు ఎట్లు, కూరగాయలు కొనడం. వాంట్స్, మొబైల్ ఫోన్. వాంట్ అంటే కోరికలు ఉంటాయి, మొబైల్ ఫోను, లేకపోతే ఎక్కడైనా బ్యాంకాక్ ట్రిప్ పోవడము, ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి వాంట్. 20% షుడ్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ఐపిలు ఇవన్నీ. నేను ఇంత అగ్రెసివ్గా ఎంత ఇన్వెస్టింగ్ అంటే నా వాంట్స్ అన్ని తొక్కి పెట్టేసుకున్నా. ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ నీడ్స్. నా నీడ్స్ కూడా ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటాయి నావి. కూరగాయలు ఖర్చు, మేబీ మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. అప్పులు కూడా ఎక్కువ చేయాలి, ఎందుకంటే నాకు ఐ నో ద ఫైనాన్షియల్ లిటరసీ. సో నా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ విల్ గో ఇన్ టు ద ఎస్ఐపి స్టాక్ మార్కెట్. దట్ విల్ వర్క్ ఫర్ మీ ఈవెన్ వెన్ ఐఎమ్ స్లీపింగ్. సో చాలా మంది తెలుసో తెలియకో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ఫైనాన్షియల్ లిటరసీ లేకుండా అప్పులు చేస్తూ ఉంటారు. ఎమోషనల్గా పోయి హోమ్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇంకా దరిద్రం ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకొని వేరేకి సహాయం చేస్తారు. ఓకే, ఇట్లాంటివి చేయకండి, మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఓకే, లర్న్ ఇన్వెస్టింగ్ బేసిక్స్. మ్యూచువల్ ఫండ్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఒక 500 రూపాయలతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టే ఫ్యూచర్కు. రేపు జాబ్ పోతే ఈ డబ్బు అయితే మీరు ఫండ్ అసెట్ క్రియేట్ చేస్తారో ఇట్ విల్ హెల్ప్ యూ. లర్న్ అబౌట్ పీపీఎఫ్,
ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎల్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుంది, ఓకే, పేటిఎం మనీ ఎట్లా పనిచేస్తుంది, గో అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ జీరోదా ఎట్లా పనిచేస్తుంది తెలుసుకోవాలి కదా. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎలా ఇన్వెస్ట్ చేయాలి. కానీ అది కాదు మనకు కావాల్సింది, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎవరు ఫ్రిడ్జ్లో ఎంత సామాన్, ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు, హోమ్ టూర్ చేస్తారు, ఇవి కావాలి మనకు, రైట్. సో సంపాదించిన సంపాదన కూడా ట్యాక్స్లు కట్టకుండా ఎలా కాపాడుకోవాలి, ఏటీసీ ఏంది, హెచ్డిడి ఏంటి, హెచ్ఆర్ఐ అంటే ఏంది, సో ఓల్డ్ ట్యాక్స్ రిజిమెంట్ ఏంది, కొత్త ట్యాక్స్ రిజిమెంట్, మీరు సిఆర్ లెవెల్ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ బేసిక్ నాలెడ్జ్, ఇంకా డబ్బు గురించి అసలు మీకు ఏం తెలియకపోయినా డబ్బు గురించి బాగా తెలుసుకోవాలి. మీకు ప్రపంచం గురించి అవగాహన లేకపోయినా డబ్బు ఎట్లా పనిచేస్తుందో తెలుసుకుంటే యూ విల్ బికమ్ రిచ్ ఆటోమేటికల్లీ, రైట్. సో ఈ లోన్లు కూడా పిచ్చి లోన్లు తీసుకోకుండా సీ హౌ దట్ గుడ్ డెప్ట్ ఉంటుంది, బ్యాడ్ డెప్ట్ ఉంటుంది. గుడ్ లోన్స్ ఉంటాయి, బ్యాడ్ లోన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్ కానీ, లేకపోతే మీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం, లేకపోతే మీరు తీసుకున్న డబ్బు మీకోసం పనిచేస్తుందంటే దట్స్ గుడ్ లోన్. అంతేగాని బైకులు కొనడం అనవసరం. బైకు కూడా బైకు మీ బిజినెస్ పనిచేస్తుందంటే ఓకే. ఊటిగా వాడెవడో కేటీఎం బండి కొనడా నేను కొనాలి, వాడెవడో కారు కొనడా నేను కొనాలి, అనవసరం ఇవన్నీ ఎమోషన్. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్, ఓకే. ఇంకా కావాలంటే చాలా మంది ఏం చేస్తారంటే ఖర్చులు పెడుతున్నప్పుడు ఖర్చులు తగ్గిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆపోజిట్ చెప్తా ఉంటాను. ఖర్చులు పెరుగుతున్నప్పుడు మీ సంపాదన పెంచుకోండి. వర్క్ ఆన్ ఫ్రీలాన్సింగ్, లెర్న్ హై ఇన్కమ్ స్కిల్స్. ఎలా ఏంటంటే మన కింద మెంబర్షిప్ ఉంటుంది, అలా జాయిన్ అవ్వండి. యూ లెర్న్ స్కిల్స్, సెల్లింగ్, మార్కెటింగ్, పర్సువేషన్, కాంటెంట్ క్రియేషన్, బిల్డింగ్ పర్సనల్ బ్రాండ్. దీస్ ఆర్ ద హై ఇన్కమ్ స్కిల్స్. పైథాన్, జావా స్క్రిప్ట్లు ఇవి కావు. నేను మీ చెప్తున్నా, ఏ వచ్చింది మీ మటాష్ అయిపోతున్నాయి చాలా కెరీర్స్, ఓకే. క్రియేట్ డిజిటల్ ప్రోడక్ట్, సెల్ డిజిటల్ ప్రోడక్ట్, డివిడెండ్స్ వచ్చే స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ పడిపోయింది ఇవాళ. మేబీ యూ విల్ గెట్ ఐటీసీ ఇట్లాంటి షేర్స్ యూ విల్ గెట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఎప్పుడు మార్కెట్ పడుతుంది? ట్రంప్ టారిఫ్స్ వల్ల మన మార్కెట్కి ఏం ఇంపాక్ట్? గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది? అసలు యుఎస్ డాలర్ ఎకానమీ ఎట్లా పనిచేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతేగాని బ్లాగింగ్, ఎవడేం చేస్తుండే, ఎప్పుడు పండుకున్నాడు, ఎప్పుడు పళ్ళు తోముకున్నాడు, ఇవి కాదు మనం చూడాల్సింది. యూట్యూబ్లలో నేర్చుకోవాలి, అసలైన కాంటెంట్ నేర్చుకోవాలి, రైట్. సో వాచ్ సమ్ గుడ్ కాంటెంట్. మీకు కొన్ని రిఫరెన్స్ కూడా చెప్పాను వీడియోస్లో. గ్రో యువర్ ఫైనాన్షియల్ లిటరసీ, డోంట్ బీ స్లేవ్, ఓకే. బ్యాంకులకు గవర్నమెంట్కి రిచ్ చేయడానికి మీరు కష్టపడి పనిచేసి ఈఎంఐలు, లోన్లు కట్టాల్సిన అవసరం లేదు. మీరు సంపాదించుకోండి, ఆ సంపాదనతో ఇంకా డబ్బు పెంచుకోండి, రైట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు టేక్ అవే కింద కామెంట్లో పెట్టండి. I would like to know. Thanks for joining. I'll see you in the next video.